ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీఆర్ఎస్ ను కలవరపెడుతున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నా తమకు మాత్రం సైలెంట్ ఓటింగ్ పడిందని అటు గులాబీ నేతలు అయితే చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా గెలుపు తమదే అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇదిలా ఉంటే అటు బైపోల్ ఫలితాలపై ముందస్తు సంబరాలకు కూడా కాంగ్రెస్ అయితే రెడీ అయిపోయింది. అటు బీఆర్ఎస్ కు ప్రజలు సరైన బుద్ధి చెప్తారని కూడా అంటున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. ఇదే అంశం గురించి డిబేట్ లో అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ మన నూమన్ గారు ఉన్నారు స్టూడియోలో. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు డాక్టర్ జయరాం గారు ఉన్నారు. అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి వచ్చేసి పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఎస్ జయరాం గారు, మీతో మీ బ్యాక్గ్రౌండ్ వెనకాల నాకు న్యూస్ చదువుతున్న ఫీలింగ్ వస్తుంది, వాయిస్ వస్తుంది. ఓకే ఓకే చూస్తున్నా. ఓకే దాని గురించి చూస్తామండి. ఎస్ జయరాం గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. సో బైపోల్ ఎన్నికలకు సంబంధించి కూడా అది అసలు ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి ఒక టెన్షన్ అయితే ఉంది. సరే మొన్న పోలింగ్ డే కి సంబంధించి కూడా అంతా జరిగిపోయింది. ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ లో ఒకలాగా కనిపించింది. ప్రీ పోల్స్ సంబంధించి కూడా మనకు ప్రీ పోల్స్ లో వచ్చేసి బీఆర్ఎస్ కి అనుకూలంగా కనిపించింది. అండ్ ఎగ్జిట్ పోల్స్ కి వచ్చేసి అటు కాంగ్రెస్ కి అనుకూలంగా వచ్చింది. సో ఏదేమైనప్పటికీ కాస్త టెన్షన్ అయితే ఉంది. ఏంటి ఏమనుకోవచ్చు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎవరు ఇన్నింగ్ లో ఉండొచ్చు, ఎవరు వెనకుండొచ్చు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు ఉదయపూర్వక నమస్కారాలు. ఇందులో మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒకటి వచ్చేసేమో జనరల్ గా ఇది యాడ్ అయినంత మాత్రాన, ఒక్కొక్క సీట్ యాడ్ అయినంత మాత్రాన కాంగ్రెస్ కు వచ్చే లాభాలు ఏం లేవు. సో ఒక సీటు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ కూడా పెద్ద నష్టం ఏం జరగదు. ఇది జరుగుతున్న ఎలక్షన్ అంతా బైపోల్. సో అనుకోని పరిస్థితి లోపల ఒక ఎమ్మెల్యే చనిపోవడం వల్ల ఒక బైపోల్ ఎలక్షన్ మాత్రమే. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, బైపోల్ కానీ కొంత ఫేట్ ను డిసైడ్ చేసే ఎలక్షన్, కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే ఓటింగ్ ఇది దీనిలో కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు ముందు వెనకాల, అంటే మీరు ఇంత ముందు చెప్పినట్టుగా ఎలక్షన్ ముందు ఉన్న వాతావరణము, తర్వాత ఉన్న వాతావరణము గ్రాడ్యువల్ గా కొంత చేంజ్ అయితే వచ్చేసింది. ముందున్న వాతావరణం ఏంటంటే కంపల్సరీ బీఆర్ఎస్ కే ఫేవర్ గా ఉంది. మౌత్ పబ్లిసిటీ కూడా బీఆర్ఎస్ కి ఎక్కువగా ఉంది. సో ఓవరాల్ జనరల్ గా ఇప్పుడు మేము జైబీమ్ ఆర్గనైజేషన్ కు నేను ముఖ్యమైన కార్యకర్తని. సో మేము దాదాపుగా డోర్ టు డోర్ టచ్ చేసాం. సో కొంత ఆ ఫేవర్ అయితే కనిపించింది, ఆ ఫ్లేవర్ కూడా కనిపించింది. గ్రాడ్యువల్ గా ఎప్పుడైతే మినిస్టర్లతోని పెద్దగా ఏమి ఒరగలేదు, కానీ రేవంత్ ప్రచారంలోకి వచ్చిన తర్వాత కొంత చేంజ్ అయితే కనిపించేసింది. అంటే నెగిటివ్ ఉన్న కాంగ్రెస్ క్యాండిడేట్ కు నెగిటివ్ ఉన్నా కూడా రేవంత్ ప్రచారంతో కొంత పాసిబిలిటీస్ చేంజెస్ అయినాయి. దాన్ని మనము ఒప్పుకోవాల్సిందే. సో ఆ చేంజెస్ ఓన్లీ ప్రచారంలోనే కనిపించింది తప్పితే గ్రౌండ్ రియాలిటీ లోపల, పనుల లోపల కానీ, ప్రజలకు సంబంధించిన అంశాలు కానీ ఎక్కడ కనిపించలేదు. దీంట్లో థింగ్ ఏంటంటే, 3 బలమైన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజల కోసం మాట్లాడకుండా ఓన్లీ ఎలక్షన్ విషయాలు మాత్రమే మాట్లాడారు. ఎలక్షన్ లో సానుభూతి కొంతమంది అని, అభివృద్ధి కొంతమంది అని, ప్రజాపాలన కొంతమంది అని, అవినీతి కొంత, ఈ విధమైన తప్పితే మరి ప్రజలకు రిక్వైర్మెంట్ ఏముంది, అక్కడ రిక్వైర్మెంట్ ఎలా చేయాలి, దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలని కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ మాత్రం మాట్లాడలేదు. ఇది ప్రజలు కూడా బహిరంగంగానే చర్చ పెట్టేశారు. ఇందులో వేరే కన్ఫ్యూజన్ కూడా ఏం లేదు. ఈ రాజకీయ పార్టీలు కూడా బాగా తెలుసు. సో ఇక్కడ 3 పార్టీలను కనుక చూసినట్టయితే, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కనుక చూసినట్టయితే డెఫినెట్ గా పాసిబిలిటీస్ మనం రెగ్యులర్ గా, అంటే అనాదిగా వస్తున్న పాసిబిలిటీస్ కూడా ప్రభుత్వానికే ఎక్కువగా ఉంటుంది. ఒకటి ఎందుకు ఎక్కువగా ఉంటుందో, పోల్ మేనేజ్మెంట్ చేయటం లోపల ప్రభుత్వానికి మోర్ పాసిబిలిటీ ఉంటుంది. సో ఆ మోర్ పాసిబిలిటీ ఏంది? ఒకటి వచ్చి ట్రాన్స్పోర్ట్, మరొకటి వచ్చేసి పోలీసులు, ఇంకొకటి వచ్చేసి ఏమో సో అనుగుణమైన కార్యకర్తలను అక్కడ దింపుకొని, మినిస్టర్లు కావచ్చు, లేకపోతే బూత్ ఏజెంట్లు కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవరినైనా కూడా సో వాళ్ళకు ఫేవర్ గా పనిచేసుకునే వ్యక్తులను, చాలా కన్స్ట్రక్టివ్ గా పనిచేసుకునే వ్యక్తులను ప్రభుత్వాలు దింపుకుంటుంటాయి. ప్రభుత్వం కూడా అదే చేస్తారు. అది కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా ప్రభుత్వాలు అదే చేస్తుంటారు. సో ఇక్కడ పెద్ద వింతేం లేదు. ఇక్కడ జరిగిన అంశాల లోపల, మొత్తం అంశాల లోపల మనం గమనించాల్సింది ఏంటంటే, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, కింది వర్గాల ప్రజలు ఎవరైతే, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వం ఏ ఒక్క సూచన చేయకపోవటం.
ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి బహుశా ఇక్కడ రవణ ఉన్నాడు, ప్లస్ వెంకన్న ఉన్నాడు, మన కాంగ్రెస్ నాయకుడు తమ్ముడు మన సారీ నేను పేరు నోమన్ ఉన్నాడు. ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు జరగదు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బైపోల్ ఎలక్షన్ లో వారం రోజులు తిరిగిన వ్యక్తి రేవంత్ అవుతాడు. దాన్ని మంచి అనుకోవాలా చెడు అనుకోవాలా కూడా తెలియని పరిస్థితి. బైపోల్ ఎలక్షన్ లో కాన్సన్ట్రేషన్ చేయాలి, సో కాంప్రమైజ్ లేకుండా వర్క్ చేయాలి. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మరి ఎందుకు తిరిగిండు? భయాందోళనలకు తిరిగాడా, లేకపోతే ప్రజల మీద బాధపడుతూ తిరిగాడా, లేకపోతే తన సీటుకు ఎసరొస్తుందని తిరిగాడా అనేది ఇప్పటి వరకు కాంగ్రెస్ లోనే ఒక చర్చ జరిగింది. అంటే ఇంత అవసరాలు ఎవరికి ఉండవు. మరి రేవంత్ కి ఎందుకు అవసరానికి నెట్టివేయబడ్డాడు? అక్కడ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిపించుకోవడము బాధ్యతనే కాదన్న, కానీ కాంగ్రెస్ కార్యకర్త మీద ఉన్న బాధ్యత ప్రజల మీద ఎందుకు లేదు అనేది ఇక్కడ ప్రశ్న. ఆ బాధ్యత నిజంగా ప్రజల మీద ఉన్నట్టు అయితే ముఖ్యమంత్రి నిద్రపోకుంటే కూడా ఓట్లు పడతాయి. మరి ఆ బాధ్యత మీకు ప్రజల మీద ఎందుకు లేదు? మేము 9 సంవత్సరాలు అంటే కొంత మాట్లాడుతూ వచ్చేసి లాస్ట్ 5 years మాత్రము యుద్ధాన్నే ప్రకటించినాం ప్రజలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద. మాకు పార్టీల మీద కానీ వ్యక్తుల మీద ఎవరి మీద కోపాలు ఉండవు. ఓన్లీ ప్రభుత్వాన్ని అడగాలి, అవసరమైతే నిలదీయాలి. ఆ పని చేస్తాం, మేము సక్సెస్ఫుల్ చేస్తాం. కానీ ఈ రోజు 2 సంవత్సరాలుగా అంటే ఇంకా 2 సంవత్సరాలు నిండలేదు అనుకోండి, ఈ 2 సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న పని బూతులు తిట్టడము, మనం అడక తింటున్నాము పైసలు లేవని చెప్పడం తప్పితే నీ కాన్సన్ట్రేషన్ ఎకానమికల్ గా ఎట్లా డెవలప్ కావాలనేది ఏ ఒక్కరిని అడగలేదు. నీకు అసలే లేదు. నీకు తెలిసిందల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారము. ఇప్పటి వరకు నేను రేవంత్ ఒకటి చెప్తున్నాను, ఇప్పటి వరకు ఉన్న రిజిస్ట్రేషన్లు నీకు దమ్ము ఉంటే బయట పెట్టు. అందులోపల ఎవడెవడి బినామీలు ఉన్నారో దాన్ని ప్రజలు తెలుసుకుంటారు. ఓకే అండి, సామాన్యుడికి ఎవరికి రిజిస్ట్రేషన్ కావాలని అందరూ తెలిసిన విషయమే. మరి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ ఇన్ని లక్షల ఎకరాలు? ఇదొక అంశం. నేను సింపుల్ గానే చెప్తాను. ఇంకొక అంశం, హెల్త్ ఎడ్యుకేషన్ ఈ రోజు క్లియర్ కట్ గా జూబ్లీస్ లోపల మాయమైపోయింది. అక్కడ ముస్లిం సోదరులు మెకానికల్ గానే మిగిలిందనే విషయాన్ని నేను చెప్పాల్సిన పని లేదు. ఈ రోజు 78 సంవత్సరాలుగా అదే మాట్లాడుతున్నాం. కన్సిడరబుల్. బట్ ఏం జరుగుతుంది పోలింగ్ దగ్గర కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకటి సెకండ్. ఎస్సీ ఎస్టీల బిడ్డలు అయితే పాకి పనులు చేయడానికి పని మనుషులుగానే మర్చిపోయారు.